మా ట్రాక్టర్కి ఇలా జరుగుతుందని అస్సలే అనుకోలేదు. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో చూసేద్దాం. మనకు ట్రాక్టర్ బేరింగ్, ముందర టైర్ బేరింగ్, ఇది దేనికి పనిచేస్తుంది అంటే ట్రాక్టర్ టైరు మనకు ఈజీగా తిరగడానికి అయితే, చక్రాలు ఈజీగా తిరగడానికి అయితే ఈ బేరింగ్ అయితే మనకు పనిచేస్తుంది. అది ఖరాబ్ అయింది, అందుకే మేము ఇప్పుడు ఈ టైర్ని ఇప్పి బేరింగ్ అయితే చేంజ్ చేస్తున్నాం. ఇట్లా జాకి పెట్టుకొని మనం ట్రాక్టర్ టైర్ అయితే మీదికి లేపాలి. స్పానర్తోని మనం ఈ నట్లన్నీ మొత్తం లూజ్ చేసుకుంటే మనకైతే టైర్ అయితే బయటకు వస్తుంది. టైర్ ఇప్పుతుంటే అయితే కొంచెం కోసుకపోయి బ్లడ్ అయితే వస్తుంది అండి. ఇట్లా అయితే మనం టైర్ ఉడవిక్కోవాలి. టైర్ ఊసి వచ్చింది. మేము ఇక్కడ ఉండే బేరింగ్ వేయింది అనుకున్నాం, కానీ ఈ బేరింగ్ వేయిందట. ఇప్పుడు ఇది తెచ్చినాం, మనం ఇక్కడ ఉండేది ఇది తెచ్చినాం. ఇప్పుడు మళ్ళీ ముల్కనూరు పోయి ఇక్కడ ఉన్న బేరింగ్ అయితే తీసుకొని వద్దాం. నేను మా అన్న ఇద్దరం కలిసి ఆ బేరింగ్ తీసుకోవడానికి అయితే పోతున్నాము. ఇవే మనం తీసుకున్న బేరింగ్లు. ఈ మూడింటికి 700 రూపాయలు అయితే అయింది. చూడండి, మొత్తం ఈ బేరింగ్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది, బురదల నాని. ఇప్పుడైతే మొత్తం బేరింగ్ అయితే చేంజ్ చేస్తున్నాం. ఇందాక ముల్కనూరు వెళ్ళాం కదా, ముల్కనూరు వెళ్ళి ఈ బేరింగ్ అయితే తీసుకొచ్చినాం ఆటోమొబైల్ షాప్లో. తీసుకొని దీన్ని ఫిట్ చేసి తర్వాత టైర్ ఫిట్ చేస్తే మనకు సెట్ అయిపోతుంది. దీనికి మంచిగా గ్రీస్ అయితే పూసుకున్నాం. గ్రీస్ పూసుకున్న తర్వాత ఇటు బేరింగ్ మన వాచర్ ఎక్కించిన తర్వాత ఈ బేరింగ్ ఎక్కించి దాని తర్వాత ట్రాక్టర్ టైర్ అయితే పెట్టాలి.